హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ శుక్రవారం వేళ రాత్రిలోపు శ్రీ బాలత్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి చదువుకున్నా విన్నా కూడా ఇంట్లో అంతా మంచి జరుగుతుందండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది అంతా కూడా పారిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఏర్పడుతుంది. అంతేకాదండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు. ఇప్పుడు మనం బాలత్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి చదువుకునే ముందు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చి తిరుమలలోని గరుడ వాహనం మీద స్వామివారు నిలబడైతే వేద పండితుల దగ్గర హారతి అయితే విప్పించుకుంటున్నారు. చూడండి ఎంత చక్కగా దర్జాగా నిలబడి ఉన్నారు స్వామివారైతే. చూడముచ్చటగా ఉన్నారు కదండి. అసలు రెండు కాళ్ళు కూడా సరిపోవు చూడటానికి. హారతి అయితే ఇస్తున్నారండి. నేనైతే చూసి తరించాను, మీరు చూసారని అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు స్వామివారి హారతిని చూసుకుంటూ మీ మనసులో కోరికలు ఏమైనా ఉంటే కానీ స్వామికి విన్నవించుకుంటూ బాలత్రిపుర సుందరి 108 అష్టోత్తరాలు చదువుకుందాం. ప్రతి నామానికి ముందుగా ఓం అని, నామం తర్వాత నమః అని చదువుకోవాలి. ఇప్పుడు మనం మొదటి నామం చదువుకుందాం. ఓం కళ్యాణ నమః, ఓం త్రిపురాయైన నమః, ఓం బాలాయన నమః, ఓం మాయాయన నమః, ఓం త్రిపుర సుందర్యాయ నమః, ఓం సుందర్యాయ నమః, ఓం సౌభాగ్యవత్యాయ నమః, ఓం క్లీంకార్యాయ నమః, ఓం సర్వమంగళాయ నమః, ఓం హ్రీంకార్యాయ నమః, ఓం స్కందజనన్యాయ నమః, ఓం పరాయ నమః, ఓం పంచదక్షాయ నమః, ఓం త్రైలోక్యాయ నమః, ఓం మహానాదీశాయ నమః, ఓం సర్వేశ్యాయ నమః, ఓం సర్వరూపిణ్యాయ నమః, ఓం సర్వసంక్షోభిన్యాయ నమః, ఓం పూర్ణాయ నమః, ఓం నవముద్రేశ్వర్యాయ నమః, ఓం శివాయ నమః, ఓం ఆనంగకుసుమాఖ్యాయ నమః, ఓం అనంగభువనేశ్వర్యాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం నిత్యక్లిన్నాయ నమః, ఓం మోహిన్యాయ నమః, ఓం పరమాయ నమః, ఓం ఆనందదాదాయ నమః, ఓం కామేశ్యాయ నమః, ఓం తరుణాయ నమః, ఓం కళాయ నమః, ఓం కళావత్యాయ నమః, ఓం భగవత్యాయ నమః, ఓం పద్మరాగకిరీటిన్యాయ నమః, ఓం సౌగంధిన్యాయ నమః, ఓం సరిద్వన్యాయ నమః, ఓం మంత్రిన్యాయ నమః, ఓం మంత్రరూపిణ్యాయ నమః, ఓం తత్వత్రయాయ నమః, ఓం తత్వమమ్యాయ నమః, ఓం సిద్ధాయ నమః, ఓం త్రిపురవాసిన్యాయ నమః, ఓం శ్రియాయ నమః, ఓం మత్యాయ నమః, ఓం మహాదేవ్యాయ నమః, ఓం కౌశిన్యాయ నమః, ఓం పరదేవతాయ నమః, ఓం కైవల్యరేకాయ నమః, ఓం వశిన్యాయ నమః, ఓం సర్వేశ్వర్యాయ నమః, ఓం సర్వమాతృకాయ నమః, ఓం విష్ణుస్వరూపిణ్యాయ నమః, ఓం దేవమాత్రే నమః, ఓం సర్వసంపత్ప్రదాయిన్యాయ నమః,
ఓం కింకర్యాయ నమః. ఓం మాత్రేణ నమః. ఓం గీర్వాణ్యాయ నమః. ఓం సురాపానమోదిన్యాయ నమః. ఓం ఆధారాయ నమః. ఓం హితపత్నికాయ నమః. ఓం స్వాదిష్టనాసమాశ్రయాయ నమః. ఓం స్వాదిష్టనాసమాశ్రయాయ నమః. ఓం అజ్ఞాయ నమః. ఓం పద్మసనాసీనాయ నమః. ఓం విశుద్ధస్థల సంశిష్టాయ నమః. ఓం అష్టత్రింశకలాత్మరూపాయ నమః. ఓం సుషుష్మత్మయాయ నమః. ఓం చారుమధ్యమాయ నమః. ఓం యోగీశ్వర్యాయ నమః. ఓం మునిధ్యేయాయ నమః. ఓం పరబ్రహ్మస్వరూపిణ్యాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రచూడాయ నమః. ఓం పురాణగమరూపిణ్యాయ నమః. ఓం ఐంకారాదయే నమః. ఓం మహావిద్యాయ నమః. ఓం మహాప్రణవిన్యాయ నమః. ఓం పంచప్రణవరూపిణ్యాయ నమః. ఓం భూతేశ్వర్యాయ నమః. ఓం భూతమయ్యాయ నమః. ఓం పంచసాద్వర్ణరూపిణే నమః. ఓం షోడశాన్యసమహాభూషాయ నమః. ఓం కామాక్షాయ నమః. ఓం దళమాతృకాయ నమః. ఓం ఆధారశక్యాయ నమః. ఓం తరుణ్యాయ నమః. ఓం లక్ష్మాయ నమః. ఓం త్రిపురభవ్యాయ నమః. ఓం త్రిపురభైరవ్యాయ నమః. ఓం శాంభవ్యాయ నమః. ఓం సచ్చిదానందరూపిణ్యాయ నమః. ఓం మాంగళ్యదాయిన్యాయ నమః. ఓం మాన్యాయ నమః. ఓం సర్వమంగళ్యదాయిన్యాయ నమః. ఓం యోగలక్ష్మాయ నమః. ఓం భోగలక్ష్మాయ నమః. ఓం రాజలక్ష్మాయ నమః. ఓం త్రికోణగాయ నమః. ఓం సర్వసౌభాగ్యసంపన్నాయ నమః. ఓం సర్వసంసప్తిదాయిన్యాయ నమః. ఓం నవకోణపురవాసాయ నమః. ఓం బిందుత్రయ సమన్వితాయ నమః. ఓం విన్నారు కదండి, బాలత్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి 108 నామాలు కూడా అందరూ విన్నారా అండి. ఇవి మనం చదవటం రాదు అని భావించేవారు విన్నా కూడా అంతా మంచి జరుగుతుంది. మనకు వచ్చినంతవరకు మనం ఇంట్లో సాధారణంగా ఎలా అయితే పూజ చేసుకుంటామో అలాగే చదువుకోవచ్చండి. మనమేమి ఇందులో డిగ్రీలు అయితే చేయట్లేదు కదా, వేద పండితులము కాదు. మనకు వచ్చినంతవరకు మనం చదువుకోవచ్చు. కొన్ని ఒత్తులు నోరు తిరగకపోయినా కూడా మనకి మనస్ఫూర్తిగా మనం భక్తితో పూజించుకున్నామంటే అమ్మవారి అనుగ్రహం అనేది ఎప్పటికీ మన కుటుంబంపై ఉంటుంది. అంతేకాని ఇందులో ఒత్తులు ఉంటాయి, మనకి నోరు తిరగదు, చదవడం రాదు అని మాత్రం డ్రాప్ అయిపోకండి. వచ్చినంతవరకు చదువుకున్నామంటే అంతా మంచిగా జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. అలాగే స్వామివారి హారతులు అయితే చూసి తరించారా అండి. మీ కోరికలు ఏమైనా ఉంటే స్వామివారికి ఆ ఏడుకొండల వారికి చెప్పుకొని ఆరాధించండి. స్వామివారు తప్పకుండా మీ కోరికలు తీరుస్తారు. అలాగే రాత్రిలోపు ఈ శ్రీ బాలత్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి 108 నామాలు కూడా విన్నా చదివినా కూడా అంతా మంచి జరుగుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ పోయి ఇంట్లో అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓం మాత్రేణ నమః. ఓం మాత్రేణ నమః. ఓం మాత్రేణ నమః.